ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్తయ్య, నేను గాని మా తమ్ముళ్ళు గాని మా నాన్నగారు గాని ఎదుటి వాళ్ళని కష్టపెట్టాలని కల్లో కూడా అనుకో. అలాగే నా తమ్ముడిని ఎవరైనా బాధ పెట్టాలని చూసినా, ఎవరి వల్లైనా వాడికి చిన్న కష్టం వచ్చినా నేను చూస్తూ ఊరుకోలేను. విజయశాంతి మెళ్ళలో వాడు తాళి కట్టాడు. తప్పో ఒప్పో అనేది మనం మాట్లాడుకోవాల్సిన విషయం. దానికి ఇలా పోలీస్ స్టేషన్లు కేసులు అవసరం లేదు. ఇప్పుడు మీరు గాని వాడి మీద కేసు పెట్టి వాడిని అరెస్ట్ చేయించి వాడిని బాధ పెట్టాలని చూస్తే మాత్రం ఇన్ని రోజులుగా నా మంచితనాన్ని చూశారు. నా తమ్ముడికంటూ కష్టం వస్తే నేను ఎవ్వరినీ క్షమించను. ఆ రోజు నేను దుర్గని చిన్న మాట అన్నానని తనకి క్షమాపణ చెప్పేంత వరకు మళ్ళీ మంచిగా ఉండేదాకా నాకు సర్ది చెప్పింది, నాకు దుర్గకి మధ్య ఏర్పడిన చిన్న దూరాన్ని తగ్గించింది నా తమ్ముడే. అలాంటి వాడి గురించి మీరు చాలా తప్పుగా ఆలోచిస్తున్నారు. ఇది మాత్రం కరెక్ట్ కాదు. రేయ్, ఆ మంచి చెడు వాళ్ళకి ఎప్పుడు తెలుస్తాయిరా? తెలుసుంటే వాళ్ళెందుకిట్ట చేస్తారు? అయినా వీళ్లతో మాట్లాడుతూ కూర్చుంటే పోలీస్ స్టేషన్లో వాణ్ణి ఏం చేస్తారో ఏమో. బిన్న పోదాము, నడురా. ఇదిగో మీ అందరికీ చెప్తుండాను, కేసు పెట్టుండాది మీరే అని నాకు తెలుసు. మర్యాదగా వచ్చి కేసు విత్డ్రా చేసుకోండి. లేదా మాకేం సంబంధం లేదు అని అట్నే విడిచిపెట్టినారా, నేను మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టను. మీరు కేసు విత్డ్రా చేసుకోకపోయినా నా అల్లుణ్ణి ఎట్టా బయటికి తీసుకురావాలనో నాకు బాగా తెలుసు. మీరొచ్చి విడిపించినారంటే చేసిన తప్పుని సరిదిద్దుకున్నారు అనుకుంటాను. అదే మీకు సంబంధం లేదు అన్నట్టు చూస్తా ఊరుకున్నారు అంటే నేను మాత్రం ఊరుకోను. గుర్తుపెట్టుకోండి. మా అల్లుడిని స్టేషన్లో పెట్టినారంట కదా, యాడుండాడు మా అల్లుడు? యాడ పెట్టినారు? ఏం చేస్తుండారు వాడిని? ఎవరమ్మా మీరు? ఎవరి కోసం వచ్చారు? పోలీస్ స్టేషన్ అనుకుంటున్నారా, మిల్లు అనుకుంటున్నారా? నా అల్లుడిని అరెస్ట్ చేసింది చాలక ఇంకా మాట్లాడుతుండారా? ముందు వాడు ఎక్కడుండాడో చెప్పండి. ఎవరమ్మా మీ అల్లుడు? చిరంజీవి. అడుగుతా ఉంటే చెప్పవేంది? యాడుండాడు నా అల్లుడు? అత్త నువ్వు ఉండు. ఏమండి, మా వాడు ఎక్కడున్నాడు? చిరు, 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 ఏయ్, ఏం చేస్తుండావు? నా అల్లుడిని ఏం చేస్తుండావు? మా బిడ్డ ఏం తప్పు చేసినాడని ఆ విధంగా గొడ్డును బాదినట్టు బాదుతా ఉండారో? పోలీసులైతే మీ ఇష్టానికి కొడతారా? ఎవరనుకుంటుండారు వాడు? ఎవరమ్మా నువ్వు? ఏంటి న్యూసెన్సు? నాది న్యూసెన్స్ మాదిరి అనిపిస్తా ఉండదా? ఓ ఎస్ఐ, ఇంకో దెబ్బ నా అల్లుడి ఒంటి మీద పడినాదంటే మర్యాదగా ఉండదు చెప్తున్నాను. నా స్టేషన్కి వచ్చి నాకే వార్నింగ్ ఇస్తున్నావా? స్టేషన్ ఏవైనా నీదా? మీ నాయన ఏమైనా కట్టించినాడా? జనాల సొమ్ముతోనే కదా కట్టించినారు. మీరుండాది జనాల కోసం పనిచేయడానికే కదా, ఇట్ట సావుగొట్టేదానికి కాదుగా. వాడు చేసిన తప్పేంటో తెలీదా? ఇలాంటి వాడిని కొట్టడం కాదు, ఎన్కౌంటర్ చేసి పాడేయాలి. ఎన్కౌంటర్ చేసి పడేస్తావు. చెయ్యి, ఎట్టా చేస్తావో నేను చూస్తాను. ఎన్కౌంటర్ దాకా కాదెస్సై, నా అల్లుడి మీద నీ చెయ్యి పడినా కూడా నీ ఉద్యోగం పోయిందాకా నేను ఎంత దూరమైనా పోతాను. నేను ఎవరనుకుంటున్నావో, వాడు ఎవరనుకుంటున్నావో? అత్త 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 నువ్వు ఉండత్త. లేనిపోని గొడవ చేయొద్దు. ఏందిరా, ఏది గొడవ? వాణ్ణి పట్టుకుని ఆ మాదిరి కొడతా ఉంటే ఏమీ మాట్లాడకుండా ఎట్లుండమంటావు? వాడొంటి మీద మా అన్న చేయి చేసుకుంటేనే నేను ఏ పొద్దు ఒప్పుకోలేదో, అట్లాంటిది ముక్కు మొహం తెలియనుడు వచ్చేసి ఇష్టం వచ్చినట్టు కొడతా ఉండాడు. ఎవరయ్యా వీళ్ళు? కృష్ణరాజు గారి తాలూకా సార్. ఓహో,
ఆయన తరపున సర్లే. ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా తాళి కట్టాడు, ఆ అమ్మాయి జీవితం నాశనం చేశాడు. అలాంటి వాడిని కొట్టకుండా ఏం చేయమంటారండి? అదే ప్లేస్లో మీ అమ్మాయి ఉంటే మీరు ఇలాగే మాట్లాడవాలా? వాడేమో పెద్ద తప్పు చేసినట్టు మాట్లాడుతూ ఉండారు. ఏం తెలుసయ్యా మీకు? ఆ పిల్లకేదో ఇబ్బంది ఉండదని, ఆ పిల్ల జీవితం నాశనం అయిపోతాదని మా పిచ్చోడు పోయి దాని మెళ్ళో తాళి కట్టేసి ఇదిగో ఈ పరిస్థితి తెచ్చుకున్నాడు. నా అల్లుడిని ఈడ్చిపెట్టేయండి. కుదరదమ్మా, కేసు ఆల్రెడీ ఫైల్ అయిపోయింది. ఇదిగో ఎస్ఐ, నీకెంత కావాలనో చెప్పు. నా అల్లుడిని ఇడిచిపెట్టాలంటే నీకేం కావాలనో చెప్పు. అత్త, 1,00,000 కావాలనా, 2 లక్షలు కావాలనా, 5 లక్షలు కావాలనా, 10 లక్షలు కావాలనా? ఒక అంకంటూ ఉంటదిగా మీకంటూ. నిమిషాల్లో నీ ముందు పెడతాను. వాణ్ణి ఈడ్చిపెట్టు. చూడండి, కేసు ఆల్రెడీ కోర్టు వరకు వెళ్ళింది. ఎవరైతే అతని వల్ల బాధపడిందో ఆ అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. వాళ్ళే వచ్చి కేసు విత్డ్రా చేసుకోవాలి, లేదా కోర్టులో కేసు తీర్పు రావాలి. అప్పటి వరకు అతను బయటికి రావడం అనేది జరగదు. సార్ ప్లీజ్, నా తమ్ముడు ప్రాణం పోయినా తప్పు చేసే మనిషి కాదు. కళ్ళ ముందు తప్పు కనిపిస్తా ఉంటే ఇంకా తప్పు చేయలేదంటారేంటి? ఆడపిల్లకి ఇష్టం లేకుండా తన మెళ్ళో తాళి కట్టాడంటే ఖచ్చితంగా ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. ఈ కారణాలు అవన్నీ మాకు తెలియదండి. కంప్లైంట్ వచ్చింది, అరెస్ట్ చేశాం. మీరేమైనా అతన్ని విడిపించుకోవాలనుకుంటే నేను చెప్పింది చేయండి, లేదంటే నేను చేయగలిగింది ఏమీ లేదు. ప్రతి దానికి ఏదో ఒక దారుంటాది కదా. రోజు ఈ కేసులు గొడవలు అంటూ తిరిగేవాళ్ళు మీరు. మీకు తెలియకుండా ఉంటుందా? ఏం చెయ్యాలనో చెప్పు. అత్త, విజయ, రామ్మా రా. నా అల్లుణ్ణి పోలీసులతో కొట్టించిందాక నిద్రపోలేదుగా నువ్వు. మీ అన్న ప్రాణాలు పోయినాయి, మీ కుటుంబం అనాథలైపోయి ఉండారు. మీకంటూ అండాదండ ఉండాలా, మీ కుటుంబం బావుండాలా, వాళ్ళకి ఏ కష్టం రాకూడదని నా అన్న నీ అక్కని ఇంటి కోడలుగా చేసుకున్నాడు. అది మేము చేసిన తప్పు. కనీసం ఆ విశ్వాసం లేకుండా వాడి మీద కేసు పెట్టి చూడు చూడు నెత్తురు కారేటట్టు కొట్టినారు పోలీసులు. దీనంతటికీ కారణం నువ్వేగా. విజయ, నా తమ్ముడు చేసింది కరెక్ట్ అని నేను అనను. అలా నా తమ్ముడు తప్పు చేశాడంటే నేను నమ్మను. నీ అనుమతి లేకుండా నీ మెడలో తాళి కట్టడం నీకు తప్పుగా అనిపించొచ్చు, కానీ ఏ కారణం లేదే వాడు ఆ పని చేయడు.